హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇలాంటి చాలా క్యూట్ ఏఐ వీడియోస్ అనేది చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా మనము క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా ఉంటుంది. మనం బల్క్ ఆటోమేషన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనము బల్క్ వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికోసం మీరు గూగుల్లో క్రోమ్ ఎక్స్టెన్షన్ మీకు వెళ్ళి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్టెన్షన్ సెర్చ్ బాక్స్లో మీరు గ్రోక్ ఆటో అని చెప్పి మీరు ఎంటర్ చేయండి. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, గ్రోక్ ఆటోమేషన్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఈ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలన్నమాట. క్రోమ్కి గెట్ ఎక్స్టెన్షన్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు యాడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోతుంది క్రోమ్కి. సో యాడ్ అయిన వెంటనే మీకు ఈజీగా మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్లేట్ ఇక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత అది పాపప్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాపప్ వస్తుంది కదా, న్యూ అప్డేట్స్ ఇవన్నీ. సో అది క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోయినట్టు ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి యాడ్ అయ్యిందో లేదో. యాడ్ అయిపోయిన దాని తర్వాత మీరు గ్రోక్కి వచ్చేసేయండి. గ్రోక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్కి ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి ఈ గ్రోక్ సైట్లోకి వచ్చిన తర్వాత మీరు అది ఓపెన్ చేయండి. దానికి సంబంధించిన స్టోరీకి సంబంధించిన ప్రాంప్ట్ మాత్రం మీరు చాట్‌జీపీటీలో తీసుకోవచ్చు. చాలా ఈజీగా మనకు ప్రాంప్ట్స్ అనేది మీకు చాలా బల్క్గా మనం వీడియోస్ అనేది జనరేట్ చేయాలి అని అనుకుంటే మీరు ఎన్ని కావాలంటే అన్ని ప్రాంప్ట్స్ మీరు మెన్షన్ చేయండి చాట్‌జీపీటీలో. సో మీకు ఎన్ని ప్రాంప్ట్స్ కావాలంటే అన్ని ప్రాంప్ట్స్ అనేది అది మనకి ప్రాంప్ట్స్ లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం మనం వీడియోస్ బల్క్గా మనము ఆటో జనరేట్ చేసుకొని ఆటో డౌన్లోడ్ అయిపోయేలాగా మనం చేద్దాము. సో ఇక్కడ మనము ప్రాంప్ట్ ఇచ్చేసినాము. సో 10 కార్టూన్ స్టైల్ ప్రాంప్ట్స్ అనేది మనము అడుగుతున్నాం 16:9 రేషియోలో. సో నాకు ఒక ర్యాండమ్ 10 యానిమల్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఆ ప్రాంప్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక గ్రోక్ సైట్లోకి వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాంప్ట్స్ బాక్స్ అనేది కనబడుతుంది. సో ఈ ప్రాంప్ట్స్ బాక్స్లో మీరు ఇచ్చేయచ్చు అనమాట మీ ప్రాంప్ట్స్ అనేది మొత్తము. సో ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఉంది, టెక్స్ట్ టు ఇమేజ్ ఉంది, ఫ్రేమ్ టు వీడియో అని కూడా ఉంది. సో నేను ఇక్కడ టెక్స్ట్ టు వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఈ ప్రాంప్ట్స్ బాక్స్లో ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నా కదా చాట్‌జీపీటీలో. సో మళ్ళీ ఒకసారి కాపీ చేసుకుందాం. సో ప్రాంప్ట్స్ అనేది మొత్తం నేను 10 ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఆ 10 ప్రాంప్ట్స్ అనేది నేను కాపీ చేసుకొని ఈ ప్రాంప్ట్ బాక్స్లో పేస్ట్ చేస్తున్నా. సో వన్స్ మీరు ప్రాంప్ట్స్ అన్నీ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోగా మనకి 6 సెకండ్స్ అనేది చూపిస్తుంది డిఫాల్ట్గా. సో 6 సెకండ్స్ అలానే ఉంటుంది. సో మీరు రన్ మీద క్లిక్ చేయండి, సింగిల్ క్లిక్ అంతే. ఇప్పుడు వాట్ ఎవర్ మీరు ఏ ప్రాంప్ట్స్ ఇచ్చినా సరే ఒక సింగిల్ క్లిక్ టెక్స్ట్ టు వీడియోతో మీకు వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో మీరు ఎఫర్ట్లెస్గా చాలా ఈజీగా ఇట్లా వీడియోస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క వీడియో క్రియేట్ చేస్తూ ఒక్కొక్క వీడియోని మానిటర్ చేసే కంటే మీరు నచ్చిన ప్రాంప్ట్స్ అనేది లిస్ట్ డౌన్ చేసుకోండి. లిస్ట్ డౌన్ చేసుకొని ఇక్కడ మీరు ఇచ్చేస్తే ఈజీగా ఇట్లా జనరేట్ అయిపోతుంది మనకు. సో చూసినారు కదా. సో వీడియో జనరేట్ అయ్యింది, ప్లే అయింది, వెంటనే ఆటో డౌన్లోడ్ కూడా అవుతుంది. మీరు లోకల్ డెస్క్లో కూడా చూసుకోవచ్చు. వీడియోస్ అనేది వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ ప్లే చేసి కూడా చూసుకోవచ్చు, ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇట్లా హై క్వాలిటీ వీడియోస్ అనేది గ్రోక్లో మనం ఈజీగా ఆటో జనరేట్ చేసుకోవచ్చు. మనము ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుని ఇట్లా 1 by 1 ప్రాంప్ట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి వీడియోస్లో. సో వన్స్ జనరేట్ అవుతున్న వెంటనే మనకి ఆటో డౌన్లోడ్ అయిపోతుంది. మీరు రిఫ్రెష్ చేసి చూసుకోవచ్చు. అక్కడ జనరేట్ అవుతాయి, ఇక్కడ డౌన్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు 10 వీడియోస్ అనేది మనం ఇప్పుడు జనరేట్ చేస్తున్నాము. సో 10 వీడియోస్ 1 by 1 మనకి బేస్డ్ ఆన్ ప్రాంప్ట్ వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. 6 సెకండ్స్ మనకి లిమిట్ ఉంది కదా, 6 సెకండ్స్లో మనకు క్లిప్స్ అనేది జనరేట్ అవుతూ వస్తున్నాయి. సో మొత్తం మనం 10 ప్రాంప్ట్స్ ఇచ్చినాం కదా. సో ఇట్లా ప్రాంప్ట్ బేస్డ్ మొత్తం మనకి జనరేట్ అవుతూ ఉన్నాయి. హై క్వాలిటీ వీడియోతోటి విజువల్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చాలా ఎఫర్ట్లెస్గా వేరే టూల్స్కి వెళ్ళకుండా
చాలా గంటలు చాలా అవర్స్ కూడా తీసుకుంటుంది కొన్ని క్లిప్స్ జనరేట్ చేయడానికి. ఇక్కడ మనకి చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లోనే బల్క్గా ఎన్ని అంటే అన్ని మీరు ప్రాంప్ట్స్ అనేది ఇచ్చి ఆ వీడియోస్ అనేది ఇట్లా జనరేట్ చేసుకోవడానికి చాలా ఎఫర్ట్లెస్గా మనకి హెల్ప్ అవుతుంది. ఇట్లా చూసుకోవచ్చు, కొన్ని మనకి బల్క్ కూడా చూపిస్తుంది ఏ అవుట్పుట్ కావాలనేది. అట్లా కూడా మీరు చూసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని. సో ఇట్లా 1 by 1 అనేది జనరేట్ చేసుకొని ఇక్కడ అప్స్కేల్ కూడా చేసుకుంటుంది. అప్స్కేలింగ్ ఆల్రెడీ ఉన్న క్లారిటీ బాగుంది అని అంటే దాన్ని అప్స్కేల్ చేసి ఇంకా మనకి హై డెఫినేషన్లో వీడియోస్ అనేది మనకి జనరేట్ చేసి ఇస్తుందన్నమాట గ్రోక్ ఏఐ. ఇప్పుడు ఇంకొక శాంపుల్ చూద్దాం. ఓపెన్ చేసి జనరేట్ అయ్యింది, ఎలా ఉంటుంది విజువల్స్ అనేది. సో ఇట్లా మీరు చాలా ఎఫర్ట్లెస్గా వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డౌట్స్ క్లియర్ చేస్తాను మీకు. సో ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.